కేటీఆర్ భాష బాలేదంటూ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలుకు వెళ్తూ కూడా అహంకారం ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రతిష్ట పెంచామని అబద్ధాలు చెప్తున్నారన్నారు బీర్ల ఐలయ్య. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతికి జరిగిందని, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశారంటూ మండిపడ్డారు బీర్ల ఐలయ్య. ఈరోజు కేటీఆర్ ఇంకా అహంకారం దూరతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ కు బుద్ధి జ్ఞానం ఇంకా కూడా లేదు. అధికారం పోయిందనే అక్కస్తోటి లుచ్చ పనులు చేసి మిగతా వాళ్ళను అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు మీ కుటుంబం లుచ్చ పనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకెళ్లిందే గాక ఇలా ఈ ఫార్ములా కేసులో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గారి మీద నోరు జారితే తస్మత్ జాగ్రత్త బిడ్డ. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం, నువ్వు జైలు పోయేది ఖాయం. ఇలా మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా మీ పార్టీకి మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం.